హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వృక్ష ప్రేమికులందరికీ కూడా డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ఒక మంచి వృక్షాన్ని గురించి, చెట్టు గురించి చెప్పబోతున్నాను. చారిత్రకంగాను, ఆధ్యాత్మికంగాను, దైవపరంగాను, ఔషధపరంగాను వింతలు విశేషాలతో కూడినటువంటి కదంబ వృక్షాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, మంచి అందమైన మనకి రౌండ్గా ఉన్నటువంటి ఇక పుష్పాలు కనబడతా ఉన్నాయి. వీటిని మనము కదంబ పుష్పాలు అని పిలుస్తాము. మనకి ఆ అమ్మవారిని ఐ జగదంబ మదంబ కదంబ వనప్రియ వాసిని హాసరటే అని ఆ శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తూ ఉంటారు. అంటే కదంబ వన ప్రియవాసిని లేదా కదంబ వనవాసిని అని ఆ శ్రీ మహాలక్ష్మిని స్తుతిస్తూ ఉంటాం. అంటే ఆ హిందువులు పవిత్రంగా పూజించేటువంటి ఆ అమ్మవారు ధనాన్ని ప్రాప్తించేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ చెట్టు నీడన లేదా చెట్టు దగ్గర అనేటువంటి కదంబ వనవాసిని స్తుతించడం జరిగింది మన పెద్దవాళ్ళు. బొటానికల్ పరిభాషలో దీనిని ఆంతోసెఫాలస్ కదంబ లేదా నియోలామార్కియా కదంబ అని పిలుస్తారు. రూబియేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి ఇది కొంచెం పెద్ద వృక్షంగానే ఉంటుంది. గుండ్రటి పుష్పాలు ఉంటాయి. ఈ కదంబ కాయల రసాన్ని ఔషధంగా వాడతారు. ఇవన్నీ మనం చర్చించుకుందాం. సాంస్కృతికంగా చూసినట్లయితే భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు కదంబ ఉత్సవాన్ని జరుపుతూ ఉంటారు. తమిళనాడులోని మధుర మీనాక్షి అమ్మవారి చెంతన ఉన్నటువంటి కదంబ వృక్షం దగ్గర భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు అంగరంగ వైభవంగా కదంబోత్సవాన్ని జరుపుతుంటారు. ఇది చెట్టు యొక్క ప్రత్యేకత. తులు ప్రాంతానికి చెందిన ప్రజలు మరియు ఓణం పండుగ జరుపుకునే కేరళ వాళ్ళు ఈ పుష్పాలను అందంగా అలంకరిస్తుంటారు. తప్పకుండా ఓణం పండుగలో ఈ పుష్పాలను వాడతారు. అంతేకాకుండా కేరళ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఫెస్టివల్ ఆఫ్ కదంబ అని జరపడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఇంకా మీనాక్షి గుడి దగ్గర ఉన్నటువంటి ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి దేవతని కదంబరి అమ్మన్ అని పిలుస్తారు. అంతేకాకుండా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం నక్షత్ర వనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. నక్షత్ర వనంలో కూడా శతభిష నక్షత్ర స్థానంలో ఈ కదంబ వృక్షాన్ని నాటే సంప్రదాయం ఉంది. ఎవరైతే శతభిష నక్షత్రంలో జన్మించిన వారు ఈ యొక్క కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే, ప్రదక్షిణ చేసినట్లయితే సానుకూల ఫలితాలు వస్తాయని పురాణ కథనం. అంతేకాకుండా జ్ఞానానికి ప్రతీక హిందూ ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. శ్రీకృష్ణుడు తన యొక్క బాల్యం ఆటలు అన్నీ కూడా కదంబ వృక్షం దగ్గర ఆడాడని చాలా వరకు మహాభారతంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ట్రీ ఆఫ్ లవ్గా స్తుతిస్తూ ఉంటారు. పరమ పవిత్రమైనటువంటి రాధాకృష్ణుల యొక్క అవ్యాజ ప్రేమకు చిహ్నంగా ఈ కదంబ వృక్షాన్ని మన హిందూ ధర్మ గ్రంథాలు కానీ, పురాణాలు కానీ మనకి కీర్తించడం జరిగింది. అంతేకాకుండా మీరు చూసినట్లయితే చాలా ఎనలేని ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చెప్తే చాలా పెద్ద లిస్ట్ అవుతుందండి. మీరు కదంబ వృక్షాన్ని ఈ మధ్యకాలంలో మనందరం కూడా రోడ్డు వైపులా నాటుతున్నారు, దేవాలయాల దగ్గర నాటుతున్నాము మనం. కాబట్టి వీటి యొక్క కలప కూడా చాలా లైట్ వెయిట్గా ఉండి ఫర్నిచర్ కానీ ఇతర రకాల పదార్థాలు తయారు చేయడానికి, మనకి వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది కదంబ వనవాసిని. మీరు వీటి యొక్క నూనె కూడా మనకి ఆరోగ్యప్రదాయమి హెయిర్గా మనకు వాడుకోవచ్చు. అంతేకాకుండా ఆకులు కూడా మనకి చాలా ఒక పేపర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. పేపర్ ప్లేట్స్ లాగా లీఫ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు కదంబ వృక్షం నుండి కూడా. అంతేకాకుండా ఈ బంతుల్లాంటి ఈ యొక్క పుష్పాలు ఉంటాయి కదా, వాటికి కోతులు, పక్షులు, గబ్బిలాలు ఆకర్షించబడి పరపరాగ సంపర్కానికి పర్యావరణపరమైనటువంటి ఇకలాజికల్గా చాలా వరకు మేలు జరుగుతూ ఉంటుంది. ఎఫారెస్టేషన్ ప్రక్రియ అంటే అడవుల పునరుద్ధరణలో ఈ చెట్లు చాలా నాటడం ద్వారా అడవులను కూడా పెంచే కార్యక్రమాన్ని మన ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఇక మనము ఔషధ గుణాలకు వస్తే లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద గ్రంథాల్లో ఉదహరించినటువంటి కషాయాలు కానీ తైలాలు చూసినట్లయితే నెగ్రోధాది కషాయములు చాలా ప్రముఖంగా వాడతారు. గ్రహణి మిహిర తైలం అనేటువంటి దాంట్లో కూడా వాడతారు. వీటి యొక్క ఔషధ లక్షణాలు ఒకసారి చూద్దాము. ఎన్ని ఉన్నాయంటే ఆశ్చర్యపోతాము. యాంటీ డయాబెటిక్ లీవ్స్లో మనకి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఆకు కషాయము గాయాలు మానడానికి వాడుతూ ఉంటారు. శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో పరిశోధనలు చేసి ప్రచురించబడేటువంటి మన జర్నల్స్ చూసినట్లయితే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, యాంటీ మలేరియల్ లక్షణాలు ఆకులు ప్రదర్శిస్తాయని చెప్తున్నారు. హెపాటో ప్రొటెక్టివ్ అంటే కాలేయాన్ని సంరక్షిస్తాయి అన్నమాట చాలా సమృద్ధిగా. ఈ ఆకులు
పత్రాలను కనుక మనం కషాయాన్ని తాగినట్లయితే లిపిడ్స్ మనకి కొలెస్ట్రాల్ ప్లస్ మనకి హానికరమైనటువంటి ఈ లో డెన్సిటీ లిపిడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గిస్తాయన్నమాట. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు గుర్తించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యాంటీ క్యాన్సర్ గుణాలు దండిగా ఉన్నాయని చెప్పడం జరిగింది. యాంటీ ట్యూమర్స్ అంతేకాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా తగ్గిస్తుందని పరిశోధనలు తేలడం చాలా ఆశావహం. డైజెస్టివ్గా ఉంటుంది ఈ యొక్క ఆకుల కాషాయం. అంతేకాకుండా కండరాల వ్యాధులు మజిల్కి సంబంధించిన వ్యాధులన్నిటిని కూడా ఇది నివారిస్తుంది. అంతేకాకుండా ఈ కడుపులో మనకు నులి పురుగులు అంటాం, రౌండ్ వామ్స్ కానీ టేప్ వామ్స్ కానీ ఈ కషాయం తాగినట్లయితే చాలా వరకు ఈ మనకు లోపల కడుపులో ఉన్నటువంటి పురుగులు అంటాం, నులి పురుగులు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇక మనకు మామూలుగా మనకి ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్ కాకుండా మనకి గృహ వైద్యంలో చూసినట్లయితే ఈ బెరడు కషాయాన్ని మనం గాయాలను కడగడం వల్ల అవి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. మౌత్ అల్సర్స్ అంటే నోటిలో పుండ్లు కానీ లేకపోతే చిగులు గట్టిపడడానికి ఈ యొక్క బెరడు కషాయాన్ని తీసుకొని మనకు మౌత్ వాష్ లాగా వాడుకోవచ్చు. బెరడు కషాయము డయేరియాకు, వాంతులు, విరోచనాలకు చాలా మంచి ఔషధం అన్నమాట. ఇంకా ఈ యొక్క వేరే యొక్క కషాయాన్ని కనుక మనం మరగించి చల్లార్చి తీసుకున్నట్లయితే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కరిగిపోవడం జరిగి కిడ్నీ యొక్క పనితీరు కూడా మెరుగవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఇంకా మనకి ఈ వేరే యొక్క పేస్ట్ని తీసుకొని మనకి చర్మ వ్యాధుల పైన కానీ మొటిమలు కానీ పులిపుర్ల మీద రాసినప్పుడు అవి నిర్మూలించడం జరుగుతుందని కూడా మనం గమనించారు. అంతేకాకుండా ఈ యొక్క ఫ్రూట్ మనకి ఏదైతే బంతుల్లా ఉన్నటువంటి పుష్పాలే అవి రసభరితంగా ఉండి కాయలుగా మారుతాయి పళ్ళలాగా. ఈ పళ్ళ నుంచి వచ్చిన రసాయనం కనుక మనము తల్లి పాలు పెంచడానికి మనకి బాలింతల్లో తల్లి పాలు పెంచడానికి కూడా అవి ఒక గెలాక్టోగోగా పాల యొక్క ఉత్పత్తిని పెంచుతున్నాయని కూడా మనకి ఆ రకం కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా అంతేకాకుండా ఆకు రసాన్ని మేనోరేజియా అనేటువంటి స్త్రీల వ్యాధుల్లో ఉన్నటువంటి మేనోరేజియా లాంటి స్త్రీల వ్యాధుల్లో మనకి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో ఉన్నటువంటి మనకి ప్రత్యుత్పత్తి సంబంధించినటువంటి సమస్యలను మేనోరేజియా కూడా తగ్గిపోతుందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఈ రకంగా అనేక రకాల ఆయుర్వేద గ్రంథాల్లో ఉపయోగపడినటువంటి ఫార్ములేషన్లో ఉపయోగపడినటువంటి కదంబము ప్లస్ సాహిత్యపరంగా ఫెస్టివల్ ఆఫ్ కదంబ కూడా జరపబడుతుంది. మన హిందూ ధర్మాల్లో ఆ శ్రీ మహాలక్ష్మిని సాక్షాత్తు కొలువై ఉన్నటువంటి కదంబ వన ప్రియవాసినిగా కీర్తించారు. ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరటి అని కీర్తించబడినటువంటి ఈ యొక్క గొప్ప ఆ రాధాకృష్ణ యొక్క అవ్యాజ ప్రేమకు చిహ్నమైన ఈ కదంబ వృక్షాన్ని వీలైతే మన యొక్క ప్రాంతంలో నాటే ప్రయత్నం చేద్దాం. దాని నుంచి వచ్చే ఔషధ గుణాలను సాంస్కృతిక, చారిత్రక, ఇతిహాస, పురాణ సంబంధించినటువంటి యొక్క ఔచిత్యాన్ని మనం తెలుసుకొని వృక్ష ప్రేమికులందరూ కూడా ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని నాటే ప్రయత్నం చేద్దాం. దాని నుంచి ఉపయోగాలను కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాంటెంట్ నచ్చినట్టయితే దయచేసి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. వృక్ష ప్రేమికులందరూ కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్.